అతి శ్రేష్టమైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభువు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అది లూకా శుభవార్త 1వ అధ్యాయము 49వ లేఖనాన్ని మనం చూద్దాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. అవును, ఇప్పటి వరకు మనందరి పక్షముగా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మాకు కనిపించడం లేదు మీరు అనుకుంటున్నారేమో. నీవు ఈ లోకంలో సజీవుడుగా బ్రతికి ఉండడమే గొప్ప కార్యం. ఇంతకంటే కార్యం ఇంకేది లేదు ఈ లోకంలో. అలా బ్రతికున్న వారిని, వారిలోనూ వారు బ్రతికున్నటకు మనకిచ్చినటువంటి అతి సహాయం గొప్ప కార్యముగా మనం ఎంచినట్లయితే, అట్టి కార్యము కొరకు ప్రభువులకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించినట్లయితే, దేవాతి దేవుని యొక్క మహాకృప మన మీద, మనందరి మీద ఉంటుంది. అలాగే ఆయన ఇంకనూ గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగించడానికి, ముందుకు నడిపించడానికి ఆస్కారం ఉంటుందని దేవుడి వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యముల కొరకు మనమందరము కూడా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించు వారిగా ఉండి, ఈ దినము నుండి అట్టి గొప్ప కార్యాలు ఇంకనూ జరగాలని ఆశ కలిగిన ప్రాణములను ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తృప్తిపరుచునుగాక. ఆమెన్. ఈ వాగ్దానం మనందరిలో ఫలించుటకు గాను మనం కళ్ళు మూసుకుందాం, తలలు ఉంచుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పాద పద్మములకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు తండ్రి. నీవు చేసిన గొప్ప కార్యములను బట్టే మేము ఈ దినమున బ్రతికి ఉన్నామని, ఇక ముందు కూడా మా జీవితములలో నువ్వు చేయు గొప్ప కార్యముల కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుటకు కావలసిన కృపను, జీవించుటకు కావలసిన సహాయమును వీక్షించుచున్న ప్రతి ఒక్కరికి దయచేయమని నాయనా మీ పాదముల దగ్గర నేను అడుగుతూ గోజారుకుంటున్నాను. ప్రభువా, వీక్షించుచున్నారే కానీ వినగలిగేటటువంటి చెవులను వారికి దయచేయండి. గ్రహించగలిగినటువంటి హృదయమును కూడా సంపూర్ణముగా దయచేయమని బ్రతిమలు అడుకుంటూ, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన గొప్ప ఘనమైన నామంలో నన్ను నేను అకింకెలుగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమె.